ఈరోజు మనం 13వ కథ శ్రీమద్ భాగవతంలో భాగవత కథలను మనం చర్చిస్తున్నాం. ఈరోజు 13వ రోజు కలి ప్రవేశం అనే అధ్యాయాన్ని, ఎలా కలి పురుషుడు ఈ యొక్క కలియుగంలోకి ప్రవేశించాడు అనేది ఈరోజు మన యొక్క కథ చర్చనాంశం. హరే కృష్ణ. ఈ యొక్క కలియుగం ఆయుష్ పరిమాణం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగ ఆయుష్ పరిమాణం. కానీ ఇప్పటికి జరిగినది 5,524-25 సంవత్సరాలు గడిచి ఉందన్నమాట. ఇంకా ఈ కలియుగం పూర్తి అవ్వడానికి ఇంకా ఎంతో కాలం ఉంది. 4,32,000 సంవత్సరాల్లో 5,500 చిల్లర తీసేస్తే ఎంత? ఇక్కడ ఎవరున్నారు లెక్కలు? 4,27,000 సంవత్సరాలు ఇంకా ఈ కలియుగం ఉంటుందన్నమాట. కలియుగం ఇంకా నడుస్తుంది. మనం అందరం చాలామంది అనుకుంటారు కలియుగం అప్పుడే అయిపోయింది, కలియుగం అంతం అయిపోతుంది అని అనేసి. లేదు, మనకు శ్రీమద్ భాగవతంలో చక్కగా ఈ వివరణ చేయడం జరిగిందనమాట. సో ఈ కలి అనేది ఎప్పుడు ప్రవేశించాడు అనేది మనం గత పాండవులు మహాప్రస్థానం గురించి గత వారం మనం చర్చించాం. ఎప్పుడైతే పాండవులు మహాప్రస్థానం, వాళ్ళు ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారో, వాళ్ళు ఉన్నప్పుడే కలి ప్రవేశించింది. ఎప్పుడైతే దేవాతి దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తు నుంచి ఆయన తన లీలను పూర్తి చేశాడో అప్పుడే ఈ కలి అనేది ప్రవేశించింది. యుధిష్ఠిర మహారాజు ఆ రోజే అర్థం చేసుకున్నాడు, కలి ప్రవేశించింది, మనం ఇక్కడ ఉండకూడదు, మన సమయం అయిపోయింది. నారదముని చెప్పినట్లుగా భగవంతుడు తన లీలలను పూర్తి చేశాడు, కాబట్టి మనము కూడా మన యొక్క జీవితాన్ని వదిలేసుకొని ఇంకా తిరిగి మన సుధామమైనటువంటి ధామాన్ని చేరుకోవాలని చెప్పి పాండవులు గడిచిన వారం మనం కథా శీర్షాంశం చర్చించుకున్నాం. అయిన తర్వాత యుధిష్ఠిర మహారాజు పరీక్షిత్ మహారాజుకు పట్టాభిషేకం చేశారు. పరీక్షిత్ మహారాజు ఈ భూమండలానికి చక్రవర్తి. అంతేకాకుండా ఈ భూమండలం పైన ఆయన ఎంతటి చక్కటి పరిపాలన చేశారు అని అంటే, ఎక్కడ కూడా కలి యొక్క ప్రవేశం అనేది జరగకుండా అంత గొప్పగా ఆయన పరిపాలన చేశారు. పరీక్షిత్ మహారాజు గురించి మనం కొన్ని విషయాలు శ్రీమద్ భాగవతం నుంచి వినాలి. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు జన్మించినప్పుడు యుధిష్ఠిర మహారాజు జ్యోతిష వ్యక్తులను పిలిపించి, జ్యోతిషం చూస్తారు కదా, ఆ వ్యక్తులను పిలిపించి ఎంతోమంది వస్తారనమాట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది వస్తారు ఆయనకు జ్యోతిష్యం చూడడానికి. పరీక్షిత్ మహారాజు, యుధిష్ఠిర మహారాజు యొక్క ఆ ఆలోచన ఏంటి అంటే, ఇప్పుడు ఈ యొక్క పాండవ వంశం ఏదైతే ఉందో, కురు వంశం, ఈ వంశం ఎంతో గొప్ప వంశం అన్నమాట. ఈ భరత వంశం అనేది, ఈ భరత వంశానికి ఈ ఒకే ఒక సంతానం ఎవరు అంటే పరీక్షిత్ మహారాజు. ఈ యొక్క వంశం యొక్క గౌరవాన్ని ఎలా తీసుకొని వెళ్తాడు, నిలబెడతాడా లేదా ఏంటి అని పరీక్షిత్ మహారాజును పుట్టినప్పుడు యుధిష్ఠిర మహారాజు జ్యోతిష్యులందరినీ కూడా పిలిపించి తన జ్యోతిష్ శాస్త్రాన్ని చూపిస్తాడనమాట. అందులో ఆయన జ్యోతిష్ శాస్త్రం ఎలా ఉందో తెలుసా? మనం భాగవతంలో చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ భూమిని ఎంతమంది రాజులు పరిపాలించారో, ఇది పూర్వం అంతమంది రాజుల యొక్క గొప్పతనం ఒక పరీక్షిత్ మహారాజులో ఉందన్నమాట. ఒకసారి మీరు ఆలోచించండి, చాలామంది రాజులు పరిపాలించారు కదా, గొప్ప గొప్ప వాళ్ళు. ఇక్ష్వాకుడు, రఘు మహారాజు, అంబరీష్ మహారాజు, పృథు మహారాజు, ప్రియవర్తన మహారాజు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే శ్రీమద్ భాగవతంలో ఎంతో గొప్ప భగవంతుని యొక్క భక్తులు ఈ భూమిని పరిపాలించినట్లు మనకు శ్రీమద్ భాగవతంలో తెలియబడుతుంది. వాళ్ళల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణాలన్నీ కూడా ఈ పరీక్షిత్ మహారాజులో ఉంటాయన్నమాట. రామచంద్రుని గురించి కూడా అందులో వస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో. రామచంద్రుడు లాగా పరిపాలన చేస్తాడు పరీక్షిత్ మహారాజు అని అనేసి.
అంత గొప్పవాడండి. రామచంద్రుడే ఎంత గొప్పగా పరిపాలించారు. ఈ రోజు కూడా మనం రామరాజ్యం అనే పేరునే మనం వాడుతున్నాం, అవునా కదా? మనం రామరాజ్యం, రామచంద్ర ప్రభు పెట్టినట్లు నియమాలు ఏం పాటించకపోయినా మనం రామరాజ్యంగా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ అటువంటి రామచంద్రుడు లాగా పరీక్షిత్ మహారాజు కూడా ఈ భూమిని పరిపాలిస్తాడు అని చెప్పి తన జ్యోతిష్యంలో చెప్పబడుతుందన్నమాట. ఇవన్నీ విన్నాక యుధిష్ఠిర మహారాజుకు ఇంకా ఎంతో ఆనందం కలుగుతుందన్నమాట. ఇంకా ఏముంది, ఇంకా ఏం చెప్పబడుతుందంటే, ఆయన తన తాతగారైనటువంటి అర్జునుడు చవిసాటి అని పేరు. ఆయన 2 చేతులతో కూడా ఏమంటారు వాటిని, బాణాలను వదులుతాడనమాట. అంత గొప్ప వీరుడు అవుతాడు ఈ మన పరీక్షిత్ మహారాజు అని చెప్తారనమాట. అప్పుడు యుధిష్ఠిర మహారాజుకు ఒక ధైర్యం వస్తుందన్నమాట. ఏంటి ఆ ధైర్యం అంటే, ఇక్కడ మన అందరం కూడా ఒక విషయాన్ని గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఆయన తన జ్యోతిష్యం ఎందుకు చూపించారంటే, ప్రజలను, ఈ వంశంలో ఉన్నవారు అందరూ కూడా ప్రజలను ఎంతగానో రక్షించారు. భీష్మదేవుడి నుంచి, వాళ్ళ తండ్రి శంతన మహారాజు నుంచి, అంతకు పూర్వం నుంచి కూడా ప్రజలందరినీ కూడా ఎంతగానో కన్న బిడ్డల్లాగా పరిపాలించారు. పాండవులు కూడా అదే మార్గంలో ప్రజలందరినీ కూడా సంరక్షణ చేశారు. అలాగా మా యొక్క వంశోధారకుడైనటువంటి ఈ యొక్క పరీక్షిత్ మహారాజు ఎలా పరిపాలిస్తాడు, ప్రజలను ఎలా చూసుకుంటాడు, ఆ కారణంతో తన జ్యోతిష్యం చూపించారని ప్రభుపాదులు ఆచార్యులు చెప్తున్నారనమాట. అంతేగాని తను ఏదో గొప్ప వాళ్ళని, తన వంశీయులు గొప్ప వాళ్ళని, తన యొక్క కుటుంబం యొక్క గొప్పతనాన్ని చూపించడానికి కోసం కాదు, ప్రజలను ఎలా రక్షిస్తారు. ఎందుకంటే ఈ వంశం అంతా కూడా ప్రజలను ఎంతగానో రక్షించారు, ఎంతగానో చూసుకున్నారు, కన్నబిడ్డల్లా చూసుకున్నారు. కానీ మా తర్వాత ఈ భూమిని పరిపాలించేది పరీక్షిత్ మహారాజు, తను ఎలా చూసుకుంటాడు అనేది యుధిష్ఠిర మహారాజుకు తన మనసులో ఉన్నటువంటి ఒక బాధ. మన మహాభారతం అంటే ఎక్కువగా బాధపడేది ప్రజల గురించి, తన వాళ్ళ గురించి ఎక్కువగా బాధను కలిగేది ఎవరికేనంటే ధర్మరాజుల వారికి అన్నమాట. ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన ఎంతో ఎప్పుడు కూడా వాపోతూ ఉంటాడు, చాలా బాధపడిపోతుంటాడు. ప్రతి ఒక్కటి కూడా చాలా బాధపడతాడనమాట. అంతటి మృదువు స్వభావం కలిగి ఉన్నటువంటి వారు యుధిష్ఠిర మహారాజు. అందువల్ల పరీక్షిత్ మహారాజు యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకున్నారనమాట. కాబట్టి పరీక్షిత్ మహారాజుకు ఈ భూమిని అంతటిని కూడా పట్టాభిషేకం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. పాండవులందరూ కూడా ఈ భూమిని పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఇంతలో కొంతకాలం జరిగిన తర్వాత ఒక వార్త వచ్చిందనమాట. ఏమిటి ఆ వార్త అంటే, అక్కడక్కడ రాజులు కొన్ని తప్పులు చేస్తున్నట్లు వార్తాహరుల ద్వారా విషయాన్ని గ్రహిస్తాడు పరీక్షిత్ మహారాజు. అయితే ఈ భూమిని అంతటిని కూడా పాండవులు జయించారు. ఈయన ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ కూడా పాండవులకు శరణాగతులు అయిపోయినటువంటి రాజులే. కానీ అక్కడక్కడ నియమాన్ని ఉల్లంఘించడం జరిగారు కొంతమంది రాజులు. ఏంటి ఆ నియమం అంటే, దూదం, వ్యభిచారం, మత్తు పానీయం. చూడండి, అలాంటివి జరుగుతున్నాయి ఈ రాజ్యంలో అని వార్తాహరుల ద్వారా పరీక్షిత్ మహారాజుకు ఎప్పుడైతే తెలుస్తుందో, తన సైన్యముతో కలిసి ఆయన ఆ రాజ్యాలపైన దండయాత్ర చేస్తాడు. మళ్ళీ ఈ భూమిని అంతటిని కూడా ఆయన తిరిగి దండయాత్ర చేస్తాడు. ఎంతోమంది రాజులతో ఆయన యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తారు. మళ్ళీ తిరిగి అందరూ కూడా ఆయనకు శరణాగతులు అయిపోతారనమాట. ఇప్పుడు ఆచార్యులు అంటారనమాట, అలాగే పాండవులు వాళ్ళు విజయం సాధించి ఉన్నారు, కానీ పరీక్షిత్ మహారాజు మళ్ళీ యుద్ధం చేసి వాళ్ళను ఓడించి తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ పరీక్షిత్ మహారాజు యొక్క గొప్పతనాన్ని చూపించడం ఇక్కడ చూపించబడుతుందన్నమాట. రెండో విషయం ఏమిటంటే, పరీక్షిత్ మహారాజు ఎక్కడ కూడా కొంతపాటి అధర్మం జరిగినా ఆయన సహించలేదు. వారిని వెంటనే చక్కబెట్టి వాళ్ళను ఒక క్రమశిక్షణ చేస్తున్నట్లు శ్రీమద్ భాగవతం ద్వారా మనకు తెలియబడుతుంది అనమాట. ఎవరు కూడా ఎక్కడ కూడా తన రాజ్యంలో ఎటువంటి అరాచకాలు కానీ దొంగతనాలు కానీ జరగలేదు.
ఎక్కడైనా జరిగి ఉన్నాయంటే అక్కడ వెంటనే ఆయన దండయాత్ర చేసి అక్కడ అన్నీ కూడా వాటిని మళ్ళీ యథావిధిగా సమకూర్చి ఈ విధంగా ఆయన రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఒకరోజు ఆయన రాజ్యాన్ని మొత్తం తిరుగుతూ ఉండగా ఒక చోట ఒక భయానకమైనటువంటి చాలా దుఃఖాన్ని కలిగించే ఒక సంఘటన పరీక్షిత్ మహారాజుకి ఎదురవుతుంది. ఆ సంఘటన ఏంటో తెలుసా? ధర్మదేవత అయినటువంటి ఎద్దు 3 పాదాలను కోల్పోయి ఒకే పాదం పైన రోదిస్తుంది. దానికి ఎదురుగా కూర్చున్నటువంటి భూమాత, గోరూపాన్ని ధరించినటువంటి భూమాత ధర్మదేవత యొక్క బాధను చూసి తనను ఎందుకు నీకు ఈ సంఘటన జరిగింది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. ఇది పరీక్షిత్ మహారాజు చూస్తాడనమాట. చూసి ఆశ్చర్యపోతాడు. నా రాజ్యంలో ఈ విధమైనటువంటి క్రూరంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఎవరు? వెంటనే ఆ ధర్మదేవత దగ్గరికి వెళ్ళి పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు అనమాట. ఓ ధర్మదేవత, నువ్వు చూస్తే ధర్మదేవతలా ఉన్నావు. ఎద్దు 3 పాదాలను కోల్పోయి నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు. అసలు ఈ 3 పాదాలు తీసినటువంటి ఆ పాపాత్ముడు ఎవరు అతను తెలియచేయము అని చెప్పినప్పుడు మనం ఇవన్నీ ఇక్కడ చెప్పుకోము. ఎందుకంటే కలి ప్రవేశం అనేది ఒక్కటే మనం చర్చిస్తున్నాం. శ్రీమద్ భాగవతం మనం విన్నప్పుడు అవన్నీ మనకు వస్తాయి అన్నమాట. అయితే పరీక్షిత్ మహారాజు ఈ ప్రశ్న అడిగినప్పుడు ధర్మదేవత, గోమాత ఏం చెప్పారో తెలుసు సమాధానం? ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన జరిగిందో అది మా యొక్క కర్మానుసారంగానే జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడలేదు, మౌనం ఆశించారు, అంతే, మౌనంగా ఉన్నారనమాట. మీకు నేను ఈ బాధ నుంచి విముక్తి చేసి అతన్ని శిక్షిస్తాను, దండిస్తాను అని పరీక్షిత్ మహారాజు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి సమాధానము పరీక్షిత్తుకి ఇవ్వలేదు. అది వారి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్పతనం. మనం శ్రీమద్ భాగవతంలో దాని గురించి ఎంత వివరణ ఇచ్చారు అంటే ప్రతి వారు ఒక్కొక్క ప్రశ్నలు వాళ్ళు పరీక్షిత్ మహారాజుకు ఎన్నో ప్రశ్నలు వేస్తారనమాట. మీరు ఏ విధంగా నా బాధను తొలగించగలుగుతారు? ఏ రకంగా మీరు నాకున్నటువంటి బాధను తొలగించగలుగుతారు? అంతేకాకుండా ఇప్పుడు నేను ఈ వ్యక్తిని చెప్పాను అనుకోండి, అది నింద అవుతుంది. ఇప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది నా కర్మానుచారం అవుతుంది. నా కర్మానుచారంగా నేను బాధపడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి నన్ను ఈ విధంగా బాధ పెట్టించాడు అని నేను ఎలా చెప్తాను అని ధర్మదేవత చెప్తుందన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా? ధర్మదేవత అంటే ఎద్దుకు 3 పాదాలు కోల్పోయినప్పటికీ కూడా తను ఎవరిపైన ఫిర్యాదు చేయలేదు. పరీక్షిత్ మహారాజు ఈ 3 పాదాలు, ధర్మదేవతకు 3 పాదాలు తీసినటువంటి ఆ మూర్ఖుణ్ణి నేను కనుక్కొని అతన్ని తప్పనిసరిగా దండిస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడనమాట. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజును చూశాడో ఈ వ్యక్తి, ఎవరైతే ఆ ధర్మదేవత యొక్క 3 పాదాలను తీసేశాడో ఆ వ్యక్తి చూడడానికి కురిపిగా ఉన్నాడు. అలంకరణ ఏమో రాజు అలంకరణ ఉన్నాయి, కిరీటం ఉంది, ఇట్లా నగలన్నీ పెట్టుకున్నాడు, కానీ కురిపిగా ఉన్నాడు, చూడడానికి అందహీనంగా ఉన్నాడు, చూసేదానికి అలంకరణ మాత్రం రాజుగా ఉన్నాడు. వెంటనే పరీక్షిత్తును చూసి ఎప్పుడైతే అతను పారిపోయాడో ఇతనే ఆ యొక్క అధర్మానికి పాల్పడినటువంటి మూర్ఖుడు. వెంటనే పరీక్షిత్ మహారాజు అతన్ని బంధించి అతని జుట్టు పట్టి తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి తన యొక్క శిరస్సును ఖండించిపోయాడనమాట. ఎప్పుడైతే ఆ విధంగా పరీక్షిత్ మహారాజును చూడగానే ఈ కలిపురుషుడు భయభ్రాంతుడైపోయాడు, గడగడ వణికిపోతున్నాడు. వెంటనే పరీక్షిత్ మహారాజు, ఎవరు నువ్వు? రాజు వేషంలో ఉన్నటువంటి వాడివి, ఎందుకు ధర్మదేవత అయినటువంటి గోవు యొక్క 3 పాదాలను నువ్వు ఎందుకు తీసేసావు అని చెప్పి, నువ్వు ఈ భూమిపైన ఉండడానికి లేదు, ఇది నా రాజ్యంలో ఇంతటి అధర్మం, ఇంతటి అన్యాయం, ఇంతటి మూర్ఖంగా జరిగినటువంటి నిన్ను ఈ భూమిపైన బతకడానికే లేదు అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి పైకెత్తాడనమాట, తనను సంహరించాలి. ఎప్పుడైతే అలా పరీక్షిత్ మహారాజు చేశాడో వెంటనే ఈ కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుకు 2 చేతులు జోడించి శరణాగతి అయిపోయాడు, కాళ్ళు పట్టుకున్నాడు.
క్షమించండి, రక్షించండి, రక్షమాం రక్షమాం అనేసి. ఎంతటి పాపం చేసిన వ్యక్తినైనా సరే రక్షించమని అడిగితే వారికి అవకాశం ఇవ్వాలన్నమాట. వెంటనే పరీక్షిత్ మహారాజు ఆ ఎత్తినటువంటి కత్తిని దించేసి, రాజుకున్నటువంటి ఒక గొప్ప లక్ష్యం ఏమిటంటే క్షమించడం. క్షమాపణ అనేది ఒక గొప్ప గుణం అండి, మన ప్రతి ఒక్కరిలో కూడా గొప్ప గుణం అన్నమాట క్షమించడము అనేది. అందుకని క్షమించినప్పుడు దాన్ని మళ్ళీ ఆసరాగా చేసుకొని మనం ఆ వ్యక్తిని తొక్కేయాలనుకోవడం అనేది కలి యొక్క స్వభావం. ఈరోజు మనం అలానే ఉంటున్నాము. క్షమించినప్పటికీ కూడా తిరిగి దాన్ని ఆసరాగా తీసుకొని మనం దాన్ని అవకాశంగా వాడుకుంటున్నాం. కలిపురుషుడు కూడా అటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు అనమాట. పరీక్షిత్ మహారాజ్ చెప్పాడు, నీవు ఇంత ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి వ్యక్తివి నా రాజ్యంలో ఉండడానికి లేదు, నువ్వు నా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపో అని చెప్పాడు. సరే, ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడని పోతాడు? కనిపించే ఈ భూమి అంతా కూడా ఆయనదే. మొత్తం తిరిగేసి వచ్చేసాడు అనమాట మళ్ళీ పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి. ఏం మళ్ళీ వచ్చావు అని అంటే, ఏం చేయమంటావు స్వామి, ఈ భూమి అంతా కూడా నీ పరిపాలనలోనే ఉంది, నీ యొక్క రక్షణలోనే ఈ భూమి అంతా కూడా పరిపాలింపబడుతుంది. మొత్తం ఈ రాజ్యంలో ఉండొద్దని చెప్పావు, నీ రాజ్యంలో ఉండకుండా ఎక్కడ పోవడానికి లేదు, ఈ భూమి అంతా కూడా నీదే, నాకు నివాసం చేయడానికి. ఎందుకంటే నేను నీకు శరణాగతున్నైనాను. శరణాగతి అయినటువంటి వారికి ఆశ్రయం ఇవ్వడము రాజు యొక్క ధర్మం. కనుక మీ యొక్క ధర్మం ఏమిటంటే నాకు ఆశ్రయాన్ని కల్పించడం. కాబట్టి మీ రాజ్యంలో నాకు ఎక్కడో ఒక చోట ఒక స్థానాన్ని ప్రసాదించండి అని కలిపురుషుడు పరీక్షిత్ మహారాజును అడుగుతున్నాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏమన్నారు అంటే, సరే నువ్వేం చేస్తావంటే మాంసభక్షణ, వ్యభిచారం, దూదం, మత్తు పానీయాలు సేవించే ఈ 4 పనులు జరిగే చోట నువ్వు నివాసం చెయ్యి అని చెప్పి పంపించేశాడు. ఈ కలిపురుషుడు మొత్తం పరీక్షిత్ మహారాజు రాజ్యం అంతా తిరిగేశాడు. ఈ భూమండలం ఎక్కడ తిరిగినా కూడా ఈ 4 పనులు లేవు అన్నమాట. ఎక్కడ కానీ మాంసభక్షణ లేదు, వ్యభిచారము లేదు, మత్తు పానీయాలు లేవు, దూదము లేవు. ఎక్కడుంటాడండి మరి ఆయన? మళ్ళీ తిరిగి పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి వచ్చారు. మిమ్మల్ని మేము ఆశ్రయించాం, మీరు నాకు ఆశ్రయం ఇవ్వాలి. మీరు అన్నట్లు మాంసభక్షణ, వ్యభిచారం, దూదం, మత్తు పానీయాలు ఉన్న చోట మీరు నివాసం ఉండమని నాకు సెలవిచ్చారు. కానీ నీ రాజ్యంలో అటువంటివి ఎక్కడ ఎతికినా మారుమూరు ప్రాంతాలలో కూడా లేవు. మరి నన్ను ఎక్కడ ఉండమంటారు? నాకు ఆశ్రయాన్ని ఇచ్చారు కదా, దయచేసి మీరు నాకు రక్షణ ఇవ్వాలి. పరీక్షిత్ మహారాజు ఆలోచించుకున్నారనమాట. ఆలోచించి ఏం చేశారంటే, సరే బంగారము, అశుచి ఉన్న చోట నీవు నివాసం చేయి అన్నాడు. సరే, బంగారం రాజ్యంలో ఎక్కడ ఉండదండి? ఎక్కడుండదు చెప్పండి బంగారం? వెంటనే ఆ కలిపురుషుడు పరీక్షిత్ యొక్క ఆ కిరీటంలోనే కూర్చున్నాడు అనమాట. వెళ్ళి ఇదే అన్నమాట కలియుగంలో మనం క్షమ అనేది పెట్టినట్లయితే వాళ్ళు తిరిగి మనల్నే ఇది చేస్తారన్నట్లు కలి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఇంత దారుణంగా ఉంటుందన్నమాట. ఈ రకంగా పరీక్షిత్ మహారాజుకు శాపం రావడము, ఆయన ఏ రోజుల్లో మరణం కలగడము, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. శృంగి అనే ఒక మునిపుత్రుడు, బ్రాహ్మణ పుత్రుడు పరీక్షిత్ మహారాజును శపించాడు. ఆయన అడవికి వేటకు వెళ్ళినప్పుడు ఆకలితో దాహం వేస్తుంది, నోరంతా ఎండిపోతోంది. అక్కడికి వెళ్ళి ఆయన అడిగినప్పుడు తన మనసులో తనకు ఎటువంటి ఉలకలేదు పలకలేదు. వెంటనే పరీక్షిత్ మహారాజుకు ఒక రాజు వచ్చినప్పుడు మీరు ఈ విధంగా వ్యవహరిస్తారా అని చెప్పి అక్కడ పక్కనే చనిపోయి ఉన్నటువంటి ఒక పామును తీసి పరీక్షిత్ మెడలో, శృంగి యొక్క మెడలో వేసేసి, శ్రమికముని మెడలో వేసేసి తను వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే తర్వాత తన యొక్క పుత్రుడు వచ్చి శృంగి చాలా బాధపడతాడనమాట. నా తండ్రి మెడలో పాము వేశాడు, ఎవరు ఈ మూర్ఖుడు, ఎంతటి అఘాయిత్యానికి పాల్గొన్నాడు, ఇతడు 7 రోజుల్లో పాము కాటు చేత మరణించుగాకానని శపమిచ్చేశాడు.
సో ఈ రకంగా ఆయనకి ఎప్పుడైతే శాపం కలిగిందో ఈ విషయం పరీక్షిత్ మహారాజుకు కూడా తెలిసిపోయింది. పరీక్షిత్ మహారాజు ఆచార్యులు చెప్తారనమాట, పరీక్షిత్ మహారాజు తిరిగి శాపం ఇవ్వగలిగినంత శక్తి సామర్థ్యం పరీక్షిత్ మహారాజులో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎటువంటి శాపాన్ని తిరిగి ఇవ్వలేదు. ఎందుకోనంటే ఇది ఒక భగవంతుని యొక్క వరముగా తను భావించాడు, భగవంతుని యొక్క కరుణగా భావించాడు. ఈ భూమండలానికి చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆయన ఎటువంటి చింతన లేకుండా తన రాజ్యాన్ని మొత్తం తృణపాయంగా పరిత్యజించి ఆయన కేవలం ఒక కోపీనం మాత్రమే ధరించి ఆయన కూడా అడవికి వెళ్ళిపోయాడు పరీక్షిత్ మహారాజు. సో గంగానది ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడ శ్రీమద్ భాగవతం సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి శ్రవణం చేశారు. చూడండి, భగవంతుని యొక్క భక్తులు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడైతే ఈ యొక్క కలి యొక్క ప్రవేశం చేసేదో, ఈ యొక్క కలి యొక్క ప్రభావం చేత ఎక్కడైతే బంగారము, ఎక్కడైతే వ్యభిచారము, ఎక్కడైతే మాంసభక్షణ, ఎక్కడైతే అశుచి అనేది ఉంటుందో ఈ ప్రాంతాలలో కలి అనేది పూర్తిగా నిమగ్నమై ఉంటుంది. అందుకని మనం అర్థం చేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. కలి పురుషుడికి మనం అవకాశం ఇవ్వకూడదు. అందుకని కలి పురుషుడు ప్రవేశించకూడదు అంటే మనం హరినామ సంకీర్తన చెయ్యాలి. హరినామ సంకీర్తన ద్వారానే ఈ యొక్క కలి కల్మషాల నుంచి మనం రక్షించబడతాం. అందుకని ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా కలి ప్రవేశించిన తర్వాత ఆయన రాజ్యాన్ని పరిపాలించలేదు, రాజ్యాన్ని పరిత్యజించి ఆయన శ్రీమద్ భాగవత శ్రవణం చేసి ముక్తిని పొందడానికి ఆయన వెళ్ళిపోయాడు. ఈ భౌతిక జగత్తులో ఈ కలియుగంలో ఎంత భయానకంగా ఉంటుంది ఈ కలియుగము అనేది మనకు చెప్పబడుతుంది అనమాట. ఈ కలియుగంలో అధర్మము, అశ్రద్ధ, అల్ప ఆయుష్, మందబుద్ధి ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి అన్నమాట. మనకు ఎటువంటి జ్ఞాపశక్తి కూడా ఉండదు, అల్ప ఆయుష్యులం, పూర్తి ఆయు పరిమాణం కూడా ఉండదు, కొంతకాలమే మనం బ్రతుకుతాం. వాస్తవానికి కలియుగ ఆయుష్ పరిమాణం వచ్చి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఎక్కడ బతుకుతున్నాం? 100 సంవత్సరాలు? 30-40కి ఎక్కువ అయిపోతుంది. 40 అయితేనే అయిపోతున్నాం, చనిపోతున్నాం. అంతేకాకుండా ఎక్కడ చూసినా మాంసభక్షణ, వ్యభిచారము, మత్తుపానీయాలు, ఎక్కడ చూసినా చూడండి, ఈరోజు మనం మాంసపు దుకాణాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా మత్తుపానీయ దుకాణాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా వ్యభిచార దుకాణాలు ఉన్నాయి. వ్యభిచారం చేయని వాళ్ళు ఎక్కడున్నారు? మందు తాగినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఈ భౌతిక అంటే ఈ కలియుగంలో ఈ విధంగా కలి యొక్క ప్రభావం చేత మొత్తము కూడా ఈ రకంగా ఉంటుంది. కలి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో మొత్తం ఈ కలి యొక్క ప్రభావం కారణంగా మనుషులందరూ కూడా అలా తయారైపోతారు. ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏమిటో చెప్పనా? కలి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే బుద్ధిహీనత, బుద్ధి కూడా పని చేయదు మనకు సరిగా. బుద్ధి కూడా మనకు పని చేయదు. మనం ఏం చేస్తున్నామో ఏం చేయడం లేదో ఆ విచక్షణ జ్ఞానాన్ని కూడా మనం కోల్పోతూ ఉంటాం. భగవంతుని పట్ల ఎటువంటి భక్తి, శ్రద్ధ అనేది మనకు ఉండదు. కేవలం ఇంద్రియ సుఖాల పట్లనే మనం ఆసక్తి కలిగి ఉంటాం. మనం ఇంద్రియ సుఖాల పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఇంద్రియ సుఖాల పట్ల ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారని ప్రభుపాద వారు చెప్తున్నారు. కలి యొక్క ప్రభావ కారణంగా ఇవన్నీ కలి యొక్క ప్రవేశ కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మనం మొదట్లోనే మహాభారతం చూస్తే అక్కడ కూడా ఎన్నో సూచనలు ఇచ్చినారు. కానీ కలి ప్రవేశం అయిన తర్వాత మనసులు ఏ విధంగా ఉంటారు అంటే అపవిత్ర కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ మనసు కలత కలిగి ఉంటుందన్నమాట. ఎప్పుడు కలత కలిగిపోయి ఉంటుంది, అపవిత్రంగా ఉంటారు, స్నానాలు కూడా చేయరు. ఇప్పుడంతా ఇక్కడ సిటీలలో ఎక్కడ స్నానం చేస్తున్నాం? పర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్ళిపోతున్నామే తప్ప స్నానం చేయడానికి ఎక్కడ సమయం ఉంది? స్నానం చేసేదానికి కూడా మనకు సమయం లేదు. అంతేకాకుండా మన ఇంద్రియాలు కూడా పవిత్రంగా లేవు, అపవిత్రమై ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆ ఇంద్రియాలను ఏ రకంగా మనం సంతృప్తిపరచుకోవాలి, ఏ రకంగా వాటిని మన కోరికను ఎలా తీర్చుకోవాలి, ఈ రకంగా కలి యొక్క ప్రవేశ కారణంగా మనుషులందరూ కూడా అలానే ప్రవర్తిస్తుంటారు. సో మనం గత వారం మనం చెప్పుకున్నాం, యుధిష్ఠిర మహారాజు ఆయన నడుస్తూ ఉంటే కుక్కలు కూడా మరుగుతున్నాయి, గాడిదలు అరుస్తున్నాయి, పక్షులు భీకరమైనటువంటి శబ్దాన్ని చేస్తున్నాయి, గాలులు వ్యతిరేకంగా వీస్తున్నాయి, ప్రకృతి అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది.
యుధిష్ఠిర మహారాజుకు అప్పుడే అర్థమైపోయింది, కలి ప్రవేశించింది, కృష్ణుడు పరంధామానికి వెళ్ళిపోయాడు, తన లీల పూర్తి చేశాడు, నారదముని చెప్పినట్లుగా కృష్ణుడు వెళ్ళిపోయాడు, మనం ఇంక ఇక్కడ ఉండకూడదు అని అనేసి. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, కృష్ణుడు లేకపోతే వెంటనే కృష్ణుడు అలా వెళ్ళాడు, కలి ప్రవేశం ఇలా చేసింది. కృష్ణుడు ఇలా వెళ్ళగానే కలి ఇలా ప్రవేశించింది. కలి ఎప్పుడైతే ప్రవేశించిందో భగవద్భక్తులు ఎవరు ఈ భౌతిక జగత్తులో ఉండలేదు. పరీక్షిత్ మహారాజు పరిపాలించాడు. ఎంత గొప్పగా పరిపాలించాడు అంటే కలి ప్రవేశించకుండా పరిపాలించాడు. ఎక్కడ కూడా కలికి పరీక్షిత్ మహారాజు పేరు చెప్తేనే కలికి భయం వేస్తుంది, అంత గొప్పగా పరిపాలించాడు. అందుకని అతను ఎన్నో ప్రయత్నాల తర్వాత తన కోరిక ఫలించిందనమాట. ఏంటి తెలుసా? బంగారం. ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొట్టమొదట తన రాజ్యంలో మాంసభక్షణ వ్యభిచారం ఉండే చోట నివాసం చేయమన్నాడు, అది లేదు. తర్వాత ఇంకేంటి, దూదమాడే చోట చేయమన్నాడు, అది లేదు. తర్వాత వ్యభిచారం చేసే చోట ఉండమన్నాడు, అది కూడా లేదు. ఎక్కడ కూడా అవన్నీ ఏమి లేవు. తిరిగి మళ్ళీ వచ్చి తనను ఆశ్రయించాడు. చూడండి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కలిపురుషుడు. ఒక పరీక్షిత్ మహారాజు పట్ల అంత ప్రయత్నం చేస్తే మనలాంటి వారి పట్ల ఏంటి? ఆయన భగవంతుని యొక్క భక్తుడు, భాగవతోత్తముడు. ఆయన భగవంతుని చేత స్వయంగా రక్షించబడినటువంటి వ్యక్తి. కానీ అందుకనే మనందరం కూడా మనం నేర్చుకోవడానికి పరీక్షిత్ మహారాజు ఒక విషయం చెప్తున్నారు. ఏంటినంటే భాగవత శ్రవణం చేస్తున్నారు ఆయన. ఈ కలియుగంలో కలి యొక్క కల్ముషాల నుంచి మనం బయటపడాలి అంటే మనం భాగవతాన్ని శ్రవణం చేయాలి. ప్రభుపాద వారు కూడా అదే చెప్తున్నారనమాట. ఈ భాగవత స్మరణ వల్లనే మనం ఈ కలియుగంలో రక్షించబడతాం. హరినామ సంకీర్తన వల్లనే ఈ కలియుగంలో రక్షించబడతాం. హరినామమేవ కేవలం కళో నాస్తేవ గతిరందిత. ఈ కలియుగంలో హరినామం తప్ప వేరే మార్గం లేదు, ముమ్మాటికి లేనే లేదు. చూడండి, ఈ విధంగా మనకు అందరికీ కూడా ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ఏమిటంటే హరినామ సంకీర్తనం. ఈ కలియుగం ఈ విధంగా ప్రవేశించింది. పరీక్షిత్ మహారాజును ప్రవేశించి అది భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు జరిగింది అని చెప్పి శ్రీమద్ భాగవతంలో దాని గురించి చర్చించారనమాట. సో పరీక్షిత్ మహారాజుకు తిరిగి శాపం ఇచ్చి ఆయన ఈ భూమిని పరిపాలించగలుగుతాడు. కానీ పరీక్షిత్ మహారాజు యొక్క ఉద్దేశం ఏమిటంటే భగవంతుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో తన ఉద్దేశం కూడా అదే. భగవంతుడు నన్ను ఈ భౌతిక జగత్తును వదిలేసి వెళ్ళిపోమని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఉండడానికి లేదు. కాబట్టి ఇక ఈ కలి యొక్క ప్రవేశం అనేది ప్రారంభమైపోయింది అన్న విషయాన్ని పరీక్షిత్ మహారాజు ప్రాపవేశం ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. అందుకని మన ఆచార్యులు ఏమంటున్నారు అంటే హరినామ సంకీర్తన ద్వారానే మనం కలి నుంచి రక్షించబడతాము. అందుకని ప్రతిరోజు కూడా మనం హరినామ సంకీర్తన చేయాలి, హరే కృష్ణ మహామంత్రం జపించాలి. హరే కృష్ణ మహామంత్రం జపించడం వల్ల మనం కలికి దూరం అవుతాం. కలిగి మనం ఏమీ చేయలేదన్నమాట. ఈ నామ సంకీర్తన అనేది ఒక్కటే మానవుడిని రక్షించగలుగుతుంది అనమాట. అందుకని శ్రీమద్ భాగవతంలో కూడా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు అనమాట. ఏకో మహాగుణ కీర్తన దేవ కృష్ణస్థ ముక్త సంఘ పరం భజత్ అని చెప్తున్నాడు. మనకందరికీ కూడా ఒక గొప్ప గుణం ఉంది ఈ కలియుగంలో. ఆ గొప్ప గుణమే ఏమిటి అంటే ఆ హరిని యొక్క పాదపద్మాలను కీర్తన చేయడం. మనందరిలోనూ ఆ గొప్పతనం ఉంది. ఈ రకంగా హరినామాన్ని కీర్తించడం వల్ల కలి యొక్క కల్ముషాల నుంచి, కలి యొక్క ప్రభావం నుంచి మనం రక్షించబడతాము. అందుకని నిత్యం భాగవత సేవయా భాగవతే ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ భగవంతుని గురించి శ్రవణం చేయడం, కీర్తన చేయడం ద్వారా కలి యొక్క కల్ముషాల నుంచి మనం బయటపడతాం. ఇంకా కలి యొక్క ప్రభావం ఏ విధంగా మన పైన చూపిస్తుందంటే ఎల్లప్పుడూ కూడా మన మనసును కలతపరుస్తూనే ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండలేమండి. కొన్నిసార్లు అనుకుంటాం మన దగ్గర ధనం లేదనుకోండి, ధనం ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను అని మనం అనుకుంటాం. కానీ ధనం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక రకమైనటువంటి ఆందోళనకు మనం గురవుతుంటాం.
తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు ఆందోళన, భయము, దుఃఖము, అజాగ్రత్త ఇవన్నీ కలిగి ఉంటాం. ఏమంటారు, మంద బుద్ధి కలిగి ఉంటాం, లేజినెస్, చాలా సోమరితనం కలిగి ఉంటాం, సోమరపోతులం అంటాం. మీకు అనిపించవచ్చు, మేము ఏడండి సోమరిపోతులం, అంత హుషారుగా లేసి మా పనులు మేము నిమగ్నం అయితే సోమరిపోతులు అంటారా అనేసి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ సోమరితనం ఎక్కడంటే భగవంతుని సేవించడంలో సోమరితనం అనమాట. ఇంద్రియ సుఖాలు అనుభవించడంలో సోమరితనం ఏమి లేదు మనకు. ఇంద్రియ సుఖాలు అనుభవించడం, మత్తుపానీయాలు, దూదము, వ్యభిచారము, వీటిల్లో మనం నెంబర్ 1 దీంట్లో ఫస్ట్ ఉంటామన్నమాట. ఎందుకంటే కలి భక్తులం కాబట్టి, కలిని ఆరాధించే భక్తులం కాబట్టి. అందుకనే భాగవతం స్టార్ట్ చేయగానే జో జో నంద జో జో లాలి ఊగిచ్చేస్తుంది అనమాట. నిద్ర ఎంతగా వస్తుందంటే ఇంకా అది ఆపుకోలేనంతగా మనం ఇంకా ఓ పక్క కథ జరుగుతూ ఉంటుంది, ఓ పక్క మనం నిద్రపోతూనే ఉంటాం. సో మనకు ఆసక్తి ఉండదు. ఒకవేళ ఇంకా ఏదో కారణంగా వచ్చినా మన గతి లేక అన్నట్లు ఉండిపోతాం మనం కొన్నిసార్లు. కానీ ఏదేమైనప్పటికీ ఉండడమే మంచిది. అక్కడ వెళ్ళి చాలా దెబ్బలు తినేదానికంటే ఇక్కడ కొన్ని దెబ్బలే తినొచ్చు. సో ఈ విధంగా కలి యొక్క ప్రవేశం అనేది ఎంతో భయానకంగా ఉంటుందన్నమాట. మనుషుల యొక్క బుద్ధిని నశింపజేస్తుంది, ఆధ్యాత్మికంగా పూర్తిగా నశింపజేస్తుంది. అందుకనే చూడండి, చాలామంది ఈరోజు మానవతావాదులుగా తయారవుతూ ఉన్నారు. ఎంతమంది అండి మానవతావాదులు, జంతువాదులు, ఏదో రకరకాల వాదులుగా తయారవుతూ ఉన్నారు. మనం దేనికి సేవ చేయాలి, దేనికి సేవ చేయకూడదో కూడా మనకు తెలియడం లేదు. కారణం ఏమిటంటే కలి యొక్క ప్రభావం ఆ విధంగా మన పైన దాడి చేస్తుంది. మనం ఎవరికి సేవ చేస్తే మనం రక్షించబడతాం, ఎవరిని సేవిస్తే మనం రక్షించబడతాం, ఎవరిని సేవిస్తే మనం ఆనందంగా ఉంటాం. అసలు మనం చేయవలసింది ఏంటి, చేయకూడనిది ఏంటి అనేది కూడా మనకు తెలియదు. ఈ కలియుగంలో మనకు నచ్చింది, మనకి ఇష్టమయ్యిందే కరెక్ట్. నీకు నచ్చింది చెయ్యి, నీకు నచ్చినట్లు ఉండు, నచ్చినట్లు ప్రవర్తించు. ఇది కలి యొక్క ప్రవేశం. ఎక్కడైనా ఉందండి? మనం ఈరోజు అలాంటి మోటివేట్ క్లాసెస్ చాలామంది ఇస్తున్నారు. నీకు నచ్చినట్లు ఉండు అని. శ్రీమద్ భాగవతం, వేదాలు, పురాణాలు మనకు అలా చెప్పలేదు. మీరు శాస్త్రాలు వినండి, మీరు పరివర్తన అవ్వండి. మీరు ఆ విధంగా పరివర్తన అయితే మీకన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఇంకెవరు ఉండరు. మీరు ఈ కలియుగంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుని చేత నుంచి రక్షించబడతారు. భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడండి భక్తులను. ఎవరైతే భగవన్ నామం చేస్తారో వాళ్ళు రక్షించబడతారు అని చెప్పి మనకు శాస్త్రం కూడా చెప్పబడుతుంది. ఈ కథలో కూడా ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఈ యొక్క కృష్ణ నామాన్ని జపించడం ఒకటే ఏకైక మార్గం ఈ కలియుగంలో. 2 మార్గాలు లేవు. అంటే ఇంకొక మార్గం ఏమైనా ఉందో కలి నుంచి తప్పించుకోవడానికి అంటే వేరే మార్గం లేదు. హరినామ హరినామ హరినామమేవ కేవలం కలో నాస్తేవ గతిరందిత. ఈ కలియుగంలో హరినామం తప్ప వేరే మార్గం లేదు 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 లేదు, ముమ్మాటికి లేనే లేదు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని మనం శాస్త్రాన్ని ఆధారంగా తీసుకోవాలి. శాస్త్రమిదానైతే కార్య వ్యవస్థితో. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, మీరు ఏదైనా చేసేటప్పుడు శాస్త్రానుగుణంగా ఆలోచించి చేయండి. అందుకని శాస్త్రం అనేది చాలా ప్రమాణకం అండి. అందుకని మనకు భగవద్గీత సరిపోతుంది. మనం భగవద్గీతలో ఎన్నో విషయాలను మనకు అన్ని విషయాలను కూడా భగవంతుడు మనకి ఇచ్చాడు. ఎన్నో కాదు, అన్ని విషయాలను కూడా మనకు భగవంతుడు ఇచ్చాడు మనకు. అది మనం చక్కగా ఒక సాధు ఆధ్వర్యంలో కానీ మనం అధ్యయనం చేయగలిగిన, మనం తెలుసుకోగలిగి మన జీవితాన్ని మార్చుకోగలిగినట్లయితే ప్రతి ఒక్క యువకులు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవ్వగలుగుతారు. కానీ అప్పుడు మన పైన ఎటువంటి ప్రభావము చేయదు. అందుకనే శ్రీమద్ భాగవతంలో ప్రభుపాదుల వారు చెప్తారనమాట, భగవంతుడు పరంధామానికి వెళ్ళిపోతే ఏముంది, తన యొక్క దివ్యమైనటువంటి లీలైనటువంటి శ్రీమద్ భాగవతం ఆవిర్భవించింది కనుక మీరు కలి నుంచి ఎటువంటి భయపడిన అవసరమో లేదు అని ప్రభుపాద వారు చెప్తున్నారనమాట.
మనం కలియుగానికి భయపడని అవసరం లేదు, కలిపురుషుడికి అసలు భయపడని అవసరమే లేదు. ఎందుకంటే దేవాది దేవుడైనటువంటి కృష్ణుడు పరంధామానికి వెళ్ళినప్పటికి కూడా వెంటనే శ్రీమద్ భాగవతం ఆవిర్భవించింది. భాగవతం ఆవిర్భవించింది, గ్రంథ రూపంలో భగవంతుడు ఆవిర్భవించాడు. భాగవతానికి భగవంతునికి ఎటు వ్యత్యాసము లేదండి, ఒకటే. భగవంతుడు గ్రంథ రూపంలో అవతరించాడు, అందుకనే వెళ్ళిపోతే ఏముంది, ఆ గ్రంథ రూపాన్ని మనం ఆశ్రయించినట్లయితే ఈ యొక్క కలి యొక్క ప్రభావం నుంచి మనం రక్షించబడతాం. చూడండి, అందుకని ప్రతిరోజు కూడా భాగవతాన్ని శ్రవణం చేయడం, భగవన్ నామాన్ని జపించడం, భగవంతునికి సేవ చేయడం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. అందుకని ఈ రకంగా కలిపురుషుడు ఈ యొక్క కలియుగంలో ప్రవేశించాడు. సో అందుకని దానికి విరుగుడు ఏమిటి అంటే, ఇక్కడ కూడా హరినామం ఒక్కటే మనకు విరుగుడు, వేరే ఏ మార్గాలు లేవు అని శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. మీరు ఏ శాస్త్రం చదివినా ఈ యొక్క కలి యొక్క ప్రభావం నుంచి రక్షించబడడానికి హరినామము ఒక్కటే. మీరు బ్రహ్మ వైవృత్తక పురాణం, అగ్ని పురాణం, శ్రీమద్ భాగవత పురాణం, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ మీరు తీసుకున్న హరినామం ఒకటే. హరినామాన్నే ఆశ్రయించమని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. హరినామం అనేది అంత గొప్ప శక్తివంతమైనటువంటిది. అందుకని హరినామం ఒక్కటే మన వలన రక్షించది. ఏ నిషోషుది మాయా నశ భారులాగి హరినామ మహామంత్ర లోయితో మిమాగి ఏ నిషే ఔషధి మాయా నహి భారులాగి హరినామ మహామంత్ర లాగోతో ఈ హరినామం ఒక్కటే మాయను నశింపచేయడానికి నేను ఔషధాన్ని తీసుకొని వచ్చాను కనుక మీరిప్పుడు నా ఈ హరినామ మహామంత్రాన్ని ప్రార్థించి తీసుకోనండి అని భక్తివినోద్ ఠాగూర్ మహారాజు చెప్తున్నారనమాట. అంటే చూడండి, మనము ఈ హరినామాన్ని ప్రార్థించి మనం చక్కగా ఎంతో వినమ్రతతో మనం ఈ హరినామాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఆచార్యులు మనందరి శ్రేయస్సును కోరి మనల్ని ఈ కలియుగంలో రక్షించబడడం కోసం, మనం ఇక్కడ సుఖంగా ఉండడం కోసం ఆచార్యులు ఏం చేశారు అంటే, వాళ్ళు హరినామాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చారనమాట. అదొక దివ్య ఔషధం అన్నమాట. ఏ నిషదే ఔషధ మాయ. ఈ మాయ అనేది కలి. ఈ కలి యొక్క మాయ అనే నుంచి రక్షించడానికి ఔషధం హరినామం. అటువంటి హరినామాన్ని తీసుకొని వచ్చాము. మీరే భయపడిన అవసరం లేదు. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మన అధికారులందరూ, పాలించే అధికారులు కరోనా ఔషధం తీసుకొని వచ్చారు. మీరేం భయపడద్దండి ప్రజలారా, మళ్ళీ మీరు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలి కాబట్టి నేను కరోనాకు విరుగుడు తెచ్చాను అని చెప్పి వేశారు. కానీ ఇక్కడ ఆచార్యులు కూడా ఏమంటున్నారంటే, ఈ కలియుగానికి విరుగుడు తెచ్చాం. ఏమిటి? హరినామాన్ని తీసుకొచ్చాం కాబట్టి మీరు దాన్ని వినయంతో నమస్కరించి స్వీకరించండి అని మన ఆచార్యులు కీర్తిస్తున్నారనమాట. ఏకాకి ఆమారా నహి పాయా బాల హరినామ సంకీర్తనే. ఏకాకి ఆమారా నహి పాయా బాల హరినామ సంకీర్తనే. తుమి కృపాకారి శత బిందు దియా देहो कृष्ण नाम दाने. तुम्ही कृपाकारी शत बिंदु दिया देहो कृष्ण नाम दाने. देहो कृष्ण नाम दाने. देहो कृष्ण नाम दाने. ఒంటరిగా హరినామం కీర్తించే శక్తి నాకు లేదు కనుక కృప చూపము, నేను అర్థిస్తున్నాను. కనిపాప మాత్రమున శ్రద్ధను కలిగించి కృష్ణ నామాన్ని నాకు ప్రసాదించండి అని భక్తివినోద్ ఠాగూర్ మహారాజు
ఆయన ప్రార్థిస్తున్నారనమాట. ఒంటరిగా నాకు నీ నామాన్ని చేసే శక్తి నాకు లేదు, నీ యొక్క అనుగ్రహాన్ని ఇస్తే తప్ప నా పట్ల నీ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వు అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నారు. అందుకని మనం భగవంతుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే, కృష్ణ నేను నీ నామాన్ని చేసి నీకు సేవ చేసేలా నన్ను అనుగ్రహించు అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం కోసం మనం ఇక్కడికి రావాలి, ఆయన సేవించడం కోసం మనం ఇక్కడికి రావాలి. భక్తివినోద్ ఠాకూర్ మహారాజు ఇంకా ఎలా అంటున్నారు, కృష్ణ తే మారా కృష్ణ దీతే పారా తోమారా సకాతి ఆసే. బోలో బోలో. కృష్ణ తే మారా కృష్ణ దీతే పారా తోమారా సకాతి ఆసే. हमी तो कंगाला कृष्ण कृष्ण भोली दया गावा पाछे पाछे. हमी तो कंगाला कृष्ण कृष्ण भोले दया तो पाछे पाछे. दया तो तावा पाछे पाछे. శ్రీకృష్ణుడు మీకు నావాడు, అతనిని మీరు నాకు వసకగలరు. మీ శక్తి అంతటినీ దీనుడైన నన్ను కృష్ణ కృష్ణ అని అర్థిస్తూ మీ వెంట పడుతున్నాను. భక్తివినోద్ ఠాకూర్ మహారాజ్ అంటున్నారు, నేను చాలా దీనుడను, అంతేకాకుండా నేను ఒంటరిని కూడా. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే, కృష్ణ కృష్ణ అంటూ నేను నీ వెంట పడుతున్నాను, దయతో నాకు అనుగ్రహించు అని. మనం ఎవరెవరో వెంటబడతాం, తోడు కావాలా అని అనేసి. నిజమైనటువంటి తోడు ఆయన అనమాట. ఆ కృష్ణుని మనం తోడు ఎత్తుక్కొచ్చుకోవాలన్నమాట. మనం ఎవరెవరో తోడు ఎత్తుక్కున్నాం అనుకోండి, నామాలు పెట్టేస్తారు. కాబట్టి కృష్ణుడినే మనం తోడు ఎత్తుక్కున్నాం అనుకోండి, డోంట్ వరీ చాంట్ హరి హ్యాపీ, మనం సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అందుకని మనం ఆ కృష్ణుడిని ఎత్తుక్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి, ఆ కృష్ణుడిని అర్థించడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. జ్ఞాన కర్మదాయుతోయి మోరో ప్రాతిరియ లోయి ఆవాసే పాలే సితు నా జాలే కేహో న సమాయే బంధు భూమి కృష్ణ కృష్ణ సితు కరి తోరో మేరే బాలే. జ్ఞాన కర్మలనేటి ఇరువురు గజ దొంగలు, వాళ్ళు నన్ను ఎల్లప్పుడూ మోసం చేస్తూ ఉన్నారు. జ్ఞానము ఈ కర్మ అనే రెండు గజ దొంగలు, వీళ్ళు మంచి మిత్రులు. వాళ్ళు నాతో ఉంటూ నన్నే ఎంతసేపు కూడా మోసం చేస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు నువ్వు మంచి మంచి పనులు చేస్తున్నావు, నువ్వు చాలా ఉత్తమమైనటువంటి వాడివి, కాబట్టి నువ్వు ఇంకా బాగా చెయ్యి, ఇంకా బాగా చెయ్యి అని చెప్తున్నాయి. ఇంకో ఏంటంటే, నువ్వు జ్ఞానవంతుడు, నువ్వు చాలా తెలివంతుడు, నీకన్నా తెలివంతుడు ఇంకెవరు ఉంటారు, నువ్వు ఎంత గొప్ప సేవ చేయగలుగుతున్నావు, ఇంకా చెయ్యి అని చెప్పి నన్ను అహంకారానికి దారి తీస్తున్నాయి. ఓ కృష్ణ, నువ్వు మాత్రమే కృపాకారి తోరో మాయే బాలే, కాబట్టి నా పట్ల కృప చూపించు, నా పట్ల దయ చూపించు అని చెప్పి భక్తివినోద్ ఠాకూర్ మహారాజు ఆయన యొక్క ప్రార్థనలో ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. సో కాబట్టి హరినామాన్ని మనం ఆ విధంగా కీర్తించాలి. హరి హరి విపలే జానామ గోనాయను హరి హరి విపలే జానామ గోనాయను మనుష్య జనామ పాయ రాధా కృష్ణ నామ భజియ మనుష్య జనామ పాయ రాధా కృష్ణ నామ భజియ
ఏమంటున్నారంటే, ఓ హరి, నేను నా జీవితాన్ని వ్యర్థముగా గడిపేశాను. మానవ జన్మ పొంది కూడా రాధాకృష్ణులను సేవింపక తెలిసి తెలిసి విషాన్ని సేవిస్తున్నాను అని నరోత్తమదాస్ ఠాగూరు ఆయన యొక్క ప్రార్థనలో ప్రార్థిస్తున్నారనమాట. చూడండి, నేను ఈ విలువైనటువంటి మానవ జన్మను తీసుకున్నప్పటికీ కూడా నేను తెలిసి తెలిసి కూడా విషాన్ని తాగుతున్నాను. మనందరం తెలిసే తాగుతున్నాం, తెలియకుండా ఎవరు తాగడం లేదు. అది విషము అని తెలిసినా సరే, మీరు అనౌన్స్మెంట్ చేసి దాని మీద ఇంత పెద్ద పేరు రాసినా సరే తాగుతున్నారు కదా, మందు తాగుతున్నారు, డ్రిప్ కాలు వేసుకుంటున్నారు. క్యాన్సర్ వస్తుందంటే వచ్చినప్పుడు చూసుకుంటాం. మనం అన్నిటికీ బరి తెగించేస్తున్నాం అనమాట, నిర్ణయం తీసేసుకున్నాం. అందుకని నరోత్తమదాస్ ఠాగూర్ చెప్తున్నాడు అనమాట, నేను తెలిసి తెలిసి విషాన్ని తాగుతున్నాను. మన వాస్తవానికి మనందరం కూడా తెలిసే విషాన్ని తాగుతున్నాం. అందుకని మన జన్మను సార్థకం చేసుకోవడానికి మనం చేసేదానికి ప్రయత్నం చేయాలి, కానీ మనం విషం తాగడానికి కాదు. అందుకనే నరోత్తమదాస్ ఠాగూర్ ఆయన ఏమంటున్నారంటే, అహ ప్రభు నంద సూత వృషభాను సూత జూత, అహ ప్రభు నంద సూత వృషభాను సూత జూత, కరుణ కరు హో హేహి పారో, కరుణ కరు హో హేహి పారో, కరుణ కరు హో హేహి పారో, హరి హరి విఫలే జానా మగో నాయనో, హరి హరి విఫలే జానా మగో నా, నరోత్తమ దాస కహే నటలి రంగ పాయో, నరోత్తమ దాస కహే నటలి హో రంగ పాయో, तुम बिना के आछे हमार, तुम बिना के आछे हमार, हरि हरि विफले जाना मगो नायनो, हरि हरि विफले जाना मगो नायनो. సో నరోత్తమదాస్ ఠాగూర్ చెప్తున్నాడంట, ఓ నందనందన, ఓ వృషభాను సుత, వృషభానుసుతి అయినటువంటి రాధారాణిని కూడి ఉన్నటువంటి వాడా, ఓ శ్రీకృష్ణ, దయచేసి ఇప్పుడు నా ఎడ కరుణ చూపుము. ఓ దేవదేవ, నీ కరుణ పాదపద్మముల నుండి నన్ను దూరముగా త్రోచివేయకము. నీవు తప్ప నాకెవ్వరూ లేరు అని ఈ నరోత్తమదాసు విలపిస్తున్నాడు. మనం భగవంతుని ఆ విధంగా ఈ కలియుగంలో మనం ప్రార్థించాలి. కృష్ణ, నాకు నువ్వు తప్ప ఇంకో వేరే వ్యక్తులు లేరు అని మనం ఆ భగవంతుని యొక్క పాదపద్మాల చెంత విలపించాలి అనేది నరోత్తమదాస్ ఠాగూర్ చెప్తున్నాడు. ఇంకా కీర్తనలో ఇలా చెప్తున్నాడు, కృష్ణ తే తోమారా, కృష్ణ దీతే పారో, తోమారా సకతి ఆసే, కృష్ణ తే తోమారా, కృష్ణ దీతే పారో, తోమారా సకతి ఆసే, अमितो कंगाल कृष्ण कृष्ण बोले, तयो तव पाचे पाचे, हे तो కృష్ణ తప్ప నాకు ఇంకా వేరే ఎవరు లేరు లేరు లేరు. సో వైష్ణవ ఆచార్యులు ఎంతో గొప్పగా హరిని ఎలా కీర్తించాలి, ఆ హరి యొక్క పాదపద్మాలను మనం ఎలా గట్టిగా విడవకుండా పట్టుకోవాలి అని చెప్పి ఆ వైష్ణవులందరూ కూడా ఎంతో గొప్పగా ఆయన పాడి కీర్తించి వాళ్ళు ఆ పాదాలను పట్టుకొని మనకు చెప్తున్నారనమాట. హరిహరాయ హరిహే దయాల మోరో, జయ రథనాద, బరో బరో ఏహి బారో, లయో నిజ సాద, అరే ఓ దయాల మారో.
జయ রাধা নাথা পারো পারো হে বারো లయో నిజ స్థానా. ఓ హరి, ఓ దయామయుడా, రాధానాథ, నీకు జయము జయము. పలుమార్లు నిన్ను నిర్లక్ష్యపరిచాను, కానీ ఈ మారు నన్ను నీ వాణిగా స్వీకరింపుడు. మనము ఎన్నో జన్మల్లో ఆ భగవంతుణ్ణి అనేక సార్లు అనేక విధాలుగా మనం ఆ భగవంతుణ్ణి నిర్లక్ష్యపరుస్తూనే వస్తున్నాం, ఎంతగానో నిర్లక్ష్యపరుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను, నన్ను ఈ ఒక్కసారికి రక్షించి నీవాణ్ణిగా చేసుకో. నేను ఇంతకుముందు నిన్ను నిర్లక్ష్యం చేసిన దాన్ని చూడొద్దు అని చెప్పి ఆచార్యులు, భగవంతుని యొక్క భక్తులు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇలాగ వాళ్ళు ప్రార్థించినటువంటి కీర్తనల్లో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. మనకు అవన్నీ కూడా పాడుకొని భగవంతుణ్ణి కీర్తించుకోవడానికి మనకు సమయం సరిపోదు. కాబట్టి ఈ యొక్క కలి ప్రవేశంలో మనకు ఏకైక ఒక అవకాశం ఏమిటి అంటే హరినామాన్ని కీర్తించడం. హరి ఒక్కడే మనల్ని రక్షించగలిగేది. హరి తప్ప ఇంకెవ్వరు మనల్ని రక్షించలేరు. హరినామము తప్ప వేరే ఏ గతి లేనే లేదు. ఈ కలియుగంలో హరినామము తప్ప మరొక మార్గం లేదు లేదు లేదు, బొమ్మాటికి లేనే లేదు. హరినామం ఒక్కటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి హరినామం చేయండి. భగవద్గీత మీరు తీసుకోండి, లేకపోతే చదవండి. రోజు కుదిరితే రోజు మీరు రాగలిగితే మంగళహారతికి రండి, లేదా శ్రీమద్ భాగవతం 8 గంటలకు జరుగుతుంది ఉదయం, వాటికి రావచ్చు. లేదా ప్రతి ఆదివారం ఇలాగా చక్కటి ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది, ఆ ప్రోగ్రాంలో మీరు పాల్గొనవచ్చు. ప్రభుపాద వారి గ్రంథాలు ఎన్నో అద్భుతమైనటువంటివి రచించారు. వాటిని చదివి మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఆ విధంగా జపమాల తీసుకొని ప్రతిరోజు జపం చేయడం, ప్రభుపాద వారి యొక్క పుస్తకాలు చదవడం, ఈ విధంగా మనం చేయడం వల్ల ఈ యొక్క కలి యొక్క ప్రభావం నుంచి మనందరము కూడా రక్షించబడడానికి మనందరికీ కూడా అవకాశం ఉంది. కలి ఇక్కడ ప్రవేశించినప్పటికీ కూడా ప్రభుపాద వారు ఆ ఒక్క మాట చెప్తున్నారనమాట భాగవతంలో. కలి ప్రవేశిస్తే ఏముంది, శ్రీమద్ భాగవతం మనకుంది కదా అని అనేసి. కాబట్టి కలికి మనం భయపడని అవసరమే లేదు, కలే మనల్ని చూసి భయపడుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ విధంగా ప్రతిరోజు మనం భగవన్నామం చేయడం, మనం కృష్ణుని చేత రక్షించబడతాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?